ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఏదైతే ఇచ్చిందో ఆ 6 హామీలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. రైతులకు రుణమాఫీ చేయలే. అసలు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ 6 హామీలలో ఏ పథకం అమల్లోకి వచ్చింది, ఏది ప్రజలు వినియోగించుకుంటున్నారనేది మీకు తెలుసు. ఇవాళ కాంగ్రెస్ మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇక అట్లాగే ఇవాళ మేనిఫెస్టో విడుదల చేయబోతుందట. ఏది ఎంపీ ఎన్నికలను ఉద్దేశించి ఒక మేనిఫెస్టో తయారు చేశారంట. ఆ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నామని చెప్తున్నారు. దీంట్లో ముఖ్యంగా 50% మించి రిజర్వేషన్లట. ఎస్సీ ఎస్టీ బీసీలకు కోటా పెంపు. మరి ఈ మాటలు నమ్మొచ్చా? నమ్మడానికి ఆస్కారం ఉందా? మరి ఈ 6 గ్యారెంటీలు ఏదైతే అమలు చేసి 6 గ్యారెంటీలు ఏవైతే చూపించారు, ఆ చూపించిన 6 గ్యారెంటీల్లో ఒకటి కూడా సరిగా అమలు కాలే. పూర్తిగా ఒక ఉచిత బస్సు ప్రయాణం ఒకటి కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది తప్ప మిగతా వాటిలలో అన్ని విధాలుగా ఏదో రకమైనటువంటి ఒడిదొడుకులు ఆంక్షలే ఉన్నాయి. ఈ 5 హామీలు ఏమున్నాయో మరి కేంద్రంలో ఇంకొకటి కిషన్ రెడ్డి కూడా చెప్తాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నన్ని రోజులు ఏ రోజు కూడా రాహుల్ గాంధీ ప్రధాని కాలేడు అనేటువంటి మాట కూడా వినిపించినటువంటి కిషన్ రెడ్డి ఇవాళ రైతులను హరిఘోషలు పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులను హరిఘోష పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఈ 3 నెలలు 4 నెలల పరిపాలన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు వాళ్ళు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకు కోటా పెంపు, మద్దతు ధరలకు చట్టబద్ధత, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తారంట. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. మద్దతు ధరలకు చట్టబద్ధతనంట. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల వర్షం. మరి ఈ హామీల వర్షం పడుతుంది హామీలతోటి. మరి ఆ హామీలు ఇంట్లోకి వస్తాయా, బయట నుండి బయటికి వెళ్ళిపోతాయా, అది చూడాలి. ఇక న్యాయ్ పత్ర పేరుతో విడుదల, అధికారంలోకి వస్తే అగ్నిపథ్ పథకం రద్దు చేస్తాం. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఏటా 1,00,000 నగదు సాయం. ఇక చూడుర్రి, మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఏటా ₹1,00,000 సాయం అందిస్తామంటున్నారు. వీళ్ళు ఫోకస్ చేసేదంతా మహిళల మీదనే వీళ్ళ యొక్క పథకాలు ఉంటాయి. మహిళను ఉద్దేశించే వీళ్ళు రంగంలోకి దిగుతారు. మహిళలను ముందు పెట్టుకొని ఓట్లు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్లు సాధించి గద్దెన కూర్చున్న తర్వాత ఇంకో మాట మాట్లాడతారు. ఇవాళ మీకు తెలుస్తూనే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ప్రవర్తిస్తుందో మీకు ఆల్రెడీ అర్థమైపోతూనే ఉంది. ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇవాళ చేతుల్లో డబ్బులు కరువైపోయినాయి. రైతుల దగ్గర, సామాన్యపు ప్రజల దగ్గర కూడా చేతిలో డబ్బులు లేనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక ఆరోగ్య సంరక్షణకు 25 లక్షల దాకా నగదు రహిత బీమానట. మళ్ళీ పూర్తి స్థాయి రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ విద్య రుణాల మాఫీ. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తున్న పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారు. రాహుల్, సోనియా వీళ్ళిద్దరూ పక్కపక్కన మంచిగానే ఉన్నారు. మధ్యలో తనవరయ్య, మధ్యలో ఖర్గే అని పెట్టుకున్నారు. ఎందుకంటే వీళ్ళే ఇద్దరు ఉండి విడుదల చేస్తే కూడా బాగుండదు. అందుకోసమే మధ్యలో ఖర్గేని తీసుకొచ్చి ఇవాళ 6 హామీలను ప్రకటిస్తున్నామనేటువంటి కథలైతే మాట్లాడుతున్నారు. 5 హామీలేమో. 6 హామీలు అసెంబ్లీ ఎన్నికల్లో, ఇప్పుడు 5 హామీలు. ఇట్లా ఉంది వీళ్ళ పరిపాలన. ఇకపోతే తెలంగాణ నుంచే ప్రచార బేరీ. ఎందుకో తెలంగాణ నుంచి సెంటిమెంట్ అట. పోయిన గతంలో అసెంబ్లీ ఎన్నికలలో ఈ 6 హామీల తుక్కగూడ నుండే ప్రచారం చేసినారంట. తుక్కగూడలో సోనియా గాంధీ చెప్తా ఉంటే ఉత్తమ్ దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాడు. హిందీలో సోనియా గాంధీ చెప్తాంది, తెలుగులో ఉత్తమ్ చెప్తా ఉన్నాడు. మరి చెప్పిన మాటలు అప్పుడు చెప్తా ఉంటే ప్రజలు వింటూ ఉంటే కేరింతలు కొట్టినారు. ఇక మా బతుకులు మారిపోయినాయి, మా బతుకులకు ఒక వెలుగు దీపం వచ్చేసింది అనేటువంటి సంతోషంగా జీవించినటువంటి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా బతుకులు మారిపోతాయి అనుకున్నారు. కానీ ఎక్కడేసిన గొంగడి గక్కనే ఉన్నది. ఇంకా పూర్తిగా
పాతాళానికి పడిపోయినటువంటి పరిస్థితి. నేడు తుక్కగూడలో కాంగ్రెస్ జనజాతర సభ మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేయనున్నటువంటి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి 10 లక్షల మంది వస్తారని ఏర్పాట్లు 10 లక్షల మంది వస్తారని ఏర్పాట్లు చేస్తున్నాడు. మరి 10 లక్షల మంది వస్తారా రాకపోతే ఈ తుక్కగూడ మహాసభ నుండే ప్రజలు ఏ విధంగా వీళ్లకు స్వాగతం పలుకుతున్నారు, ఎన్నికల్లో ఎట్లా వీళ్ళకు మద్దతు ఇవ్వబోతున్నారు అనేది మాత్రం ఈ సభను బట్టి అర్థమైపోతుంది మిత్రులారా. ఇక 10 ఏళ్ల విరామం తర్వాత ప్రస్తుతం మళ్ళీ దేశ పాలన పగ్గాలు చేపట్టాలన్న గట్టి పట్టుదలతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక సమరం కోసము భారీ హామీలతో మేనిఫెస్టో విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరింత కోటా దక్కేలా వారి రిజర్వేషన్లపైన ఇప్పుడున్నటువంటి 50% పరిమితిని పెంచుతామని తెలిపింది. దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని, సైనిక నియామకాల కోసం ఎన్డీఏ సర్కారు కొత్తగా తీసుకొచ్చినటువంటి అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని కూడా, పంటల కనీస మద్దతు ధర ఎంఎస్పీకు ఇక చట్టబద్ధత కల్పిస్తామని వాగ్దానం చేసింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాను కల్పిస్తామని కూడా హామీ ఇచ్చినారంట. ఈ రకంగా ఉంది మేనిఫెస్టో. తెలంగాణ నుంచే ప్రచారం షురు. తుక్కగూడలో కాంగ్రెస్ శనివారం నిర్వహించనున్నటువంటి జనజాతర సభకు సిద్ధమైన వేదిక. ఈ వేదిక మొత్తానికి సిద్ధమైపోయింది. గట్టిగానే ఇవన్నీ మన పైసలే, మన తెలంగాణ రాష్ట్ర సొమ్మును ఇక్కడ ఢిల్లీకి పంపించారు. అట్లనే వేదికలు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వ సొమ్మే, ప్రజల పైసలే. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు ఈ సభకు హాజరు కానున్నారు. శుక్రవారం పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఇక ఢిల్లీలో సోనియా, ఖర్గే, రాహుల్ గాంధీలు విడుదల చేశారు. దీని తెలుగు ప్రతిని శనివారం జరిగేటువంటి జనజాతర సభలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఇక ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో నెగ్గి కేంద్రంలో అధికారంలోకి రావడానికి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు అత్యంత ముఖ్యమని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో నెగ్గిన తర్వాత కర్ణాటక ఇంకా ఇతరత్ర రాష్ట్రాల్లో నెగ్గాలనేటువంటి ఆలోచనలో ఉందట. తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీని బొందబెడతారు. ఇప్పుడు బొందబెట్టే సమయం. అప్పుడు బొందలకి వెళ్ళి బయటకు తీసిర్రు, ఇప్పుడు మళ్ళీ అదే బొందలో పూడ్చిపెడతారు. ఇక ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో నెగ్గి కేంద్రంలో అధికారంలోకి రావాలని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు అత్యంత ముఖ్యమని కాంగ్రెస్ భావిస్తుంది. పార్టీ అత్యధిక లోక్సభ స్థానాలు నెగ్గే రాష్ట్రంలో ఇవి 2 ముందుంటాయని కాంగ్రెస్ నేతల అంచనా. తెలంగాణలో మొత్తం 17లో 14 లోక్సభ స్థానాలు గెలుచుకోవాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నదనే జాతీయ ప్రచార సంకారావాన్ని హైదరాబాద్ నుంచి పూరించాలని నిర్ణయించింది. 14 సీట్లు గెలుస్తారట. సోనియా, రాహుల్ గాంధీకి ఒకటే చెప్తానా, ఇలా రేవంత్ రెడ్డిని నమ్ముకొని మీరు ఇక్కడ ఏం చేసినా మీ బతుకులు ఉతే అయిపోతాయి. మీరు అనుకుంటున్నారేమో సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిపోయిండు, ప్రజలు బండగుర్తుగా ఓట్లు గుద్దిపారేసిరని మీరు అనుకుంటారు. అది అంత బూటకం, నాటకం. ఈ 3 నెలలు 4 నెలల్లో చేసిన బూటకాలు, నాటకాలు ప్రజలు గుర్తించారు. మీకు ఎలా బుద్ధి చెప్పాలనో ఇప్పుడు ఓటుతోని బుద్ధి చెప్పేటువంటి అవకాశాలు ఆ కోణంలో వెళ్ళిపోతారు ప్రజలు. ఇక 14 సీట్లు గెలుస్తాడంట. రాహుల్ గాంధీ సభలో ప్రచారాన్ని ప్రారంభిస్తే రాష్ట్రంలో కూడా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందని నాయకుల అంచనా. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయబేరి పేరుతో ఇదే తుక్కగూడ సభను నిర్వహించారు. అక్కడ 6 గ్యారంటీ హామీలు ప్రకటించడంతో ఎన్నికల్లో పార్టీకి సానుకూలత ఏర్పడిందనేటువంటి సెంటిమెంట్తో లోక్సభ ఎన్నికలకు కూడా ఇదే వేదికను ఎంచుకున్నారు. ఇక ఎండ వేడితో జాగ్రత్తలు. ఎండలనే పెట్టినవు సభను, ఎండ వేడిగా జాగ్రత్తలు అంటే వచ్చిన వాళ్ళందరికీ ఎండ దెబ్బ తాగినా ఇంకేమైనా బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ నుండి సెంటిమెంట్ అంట, తుక్కగూడ నుండి సెంటిమెంట్తోని ఈ సభను ఏర్పాటు ప్రారంభించబోతున్నట్టు. ఏం సెంటిమెంట్ మరి ఈ సెంటిమెంట్ వాళ్ళదా మరి వీళ్ళదా? రాష్ట్రము నలుమూలల నుంచి 10 లక్షల మందికి పైగా ప్రజలు దీనికి తరలి వస్తారని చెబుతున్న పార్టీ. రాష్ట్రంలో నలుమూలల నుండి తరలి వస్తారట ఈ సభకి, ఆ పార్టీ చెప్తుందట. ఇక ఆ మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి పోలింగ్ బూత్ పరిధి నుంచి కనీసం 10 మంది పార్టీ కార్యకర్తలు ఈ సభకు తరలివచ్చేలా వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. నల్గొండ, భువనగిరి, చేవల్ల, నాగర్ కర్నూలు, మహబూబానగర్, మల్కజ్గిరి లోక్సభ నియోజకవర్గాల నుంచి అత్యధికంగా ప్రజలను తరలించాలని నిర్ణయించారు. మిగిలిన ప్రాంతాల నుంచి పోలింగ్ బూత్ స్థాయిలో వాహనాలు
ఇక వాహనాలను స్థానిక నేతలు ఇక సమకూరుస్తున్నారు. ఇక జనాన్ని తరలించే క్రమంలో వారికి దారి పొడవునా మంచినీరు, మజ్జిగ, జనాలను ఇక భోజనాలను నేతలు సమకూరుస్తున్నారట. ఈ సభకొచ్చేటోళ్లకు దారి పొడవునా భోజనాలు, మంచినీళ్ళు, మజ్జిగ ఇవన్నీ సమకూరుస్తున్నారట. మంచిగానే పెట్టిరా. క్రమంలో వారికి దారి పొడవునా ఇవన్నీ అందిస్తారట. ఇక వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా, అనారోగ్యానికి గురి కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. ఇక సూచనలు అందాయి. ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చే జనం సభ ముగిసిన తర్వాత ఇంటికి చేరే వరకు స్థానిక నేతలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పార్టీ మొత్తానికి సూచించింది. మధ్యలో ఎవడన్నా తప్పిపోయినా, మధ్యలో ఎక్కడన్నా బోల్తా పడిపోయినా రేవంత్ రెడ్డి మెడకు కత్తి పెట్టినట్టు అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఏ ఒక్కరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు తప్పిపోయినా, ఎవరికి ఏ అపాయం జరిగినా ఈ సభ ఫెయిల్ అయిపోతుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చింది కదా, ఈ సభనే ఫెయిల్ అయిపోతుంది. అందుకే జాగ్రత్తగా కార్యకర్తలందరూ, ప్రజాప్రతినిధులందరూ మొత్తానికి వచ్చిన ప్రజల్ని ఇంటికి చేరేదాకా కూడా వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్డు పొడవున మజ్జిగలు, నీళ్లు, భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేసిరట. బాగానే ఏర్పాటు చేస్తున్నారు. పెళ్ళికి ఎట్లయితే ఏర్పాటు చేస్తారో ఆ రకంగా ఏర్పాటు చేస్తారు. ఇక సీఎం పర్యవేక్షణ. సభ ఏర్పాట్లను ఇక పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఆయన 3 సార్లు ఇక సభా స్థలానికి వెళ్ళి అధికారులకు, నేతలకు పలు సూచనలు ఇచ్చారు. ఇక మరి 10 సార్లు పోతే 20 సార్లు పోయినా సంతోషమే. పలుమార్లు కాదు, ఎన్నిసార్లు పోయినా సంతోషమే. ఏ ఒక్క మిస్టేక్ జరిగినా రేవంత్ రెడ్డికి సుక్కలు కనబడతాయి. మరి పోవాలి, పదే కూడా పోతాడు. శుక్రవారం కూడా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, ఇతర ముఖ్య నేతలు తుక్కగూడలో ఏర్పాట్లను సమీక్షించారు. అగ్రనేతలు వస్తుండటంతో పాటు తెలంగాణ వేదికగా జాతీయ ప్రచారానికి శంఖారావాన్ని పూరించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినందున సభను విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఇక నేతలందరూ జన సమీకరణలో పాలు పంచుకోవాలని పార్టీ సూచనలు ఇచ్చింది. కాంగ్రెస్ విడుదల చేసినటువంటి జాతీయ మేనిఫెస్టోలో నిరుద్యోగులు, మహిళలు, రైతులు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చినామని, ఈ సభకు వారికి ఎక్కువగా తరలించాలని కూడా నిర్ణయించారట. ఇక ఇందులో మహిళలట, రైతులట, నిరుద్యోగులట. మరి ఈ 6 గ్యారెంటీలలో రైతులకు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో రైతులకు ఏం మేలు చేసిండు రేవంత్ రెడ్డి? ఏమన్నా మేలు చేసిండా? మరి ఈ రేవంత్ రెడ్డి చేసిండో చేయలేదు. మరి సోనియా కళ్ళు ఎక్కడ పోయినాయి, రాహుల్ గాంధీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు? వీళ్ళిద్దరు మరి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు కాంగ్రెస్ పేరు చెప్పుకొని గెలిచినావు రేవంత్ రెడ్డి. మరి ఆ నీళ్ళేదో ప్రజలకి అందిస్తే బాగుంటుంది కదా అని ఒక్క మాట చెప్పకపోతివి. మరి సోనియా గాంధీ చెప్పకపోయా, రాహుల్ గాంధీ చెప్పపోయా, రేవంత్ రెడ్డికి చెప్పుదామంటేనే వాళ్ళకు భయం పుడుతుంది. రేవంత్ రెడ్డిని చూస్తేనే సోనియాకు, రాహుల్కు భయం పుడుతుంది. ఇట్లా ఈ రకంగా ఇవాళ మరి ప్రజలకు పని చేయమని ఎందుకు చెప్పట్లేదు? పెద్దపీట వేస్తారంట. నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. ఏది అధిక ప్రాధాన్యత? ఇవాళ మహిళలకు పెన్షన్స్ పెంచుతామని చెప్పినావు, నా 2000 నుండి 4000 రూపాయలు ఇస్తామని చెప్పినావు. ఏది ఈ అబద్ధపు మాటలు? ఎక్కడ బాయ్? ఆ మాటలు ఎక్కడ పోయినాయి?